గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం ఈరోజు రుచుల గురించి తెలుసుకుందాం నాన్న. మరి మీకు తెలిసిన రుచుల పేర్లు చెప్పండి. యశ్వంత్ ఒక రుచి పేరు చెప్పు. తీపు, వెరీ గుడ్. నిహాషిత వెరీ గుడ్, పులుపు. ప్రణవి కారం. హర్ష చేదు, వెరీ గుడ్. సోమేష్ అరటి కాదురా, రుచి పేరు. ఆకాష్ నువ్వు చెప్పు నాన్న. ఉప్పు. మరి ఇలా ఇవన్నీ మీరు రోజు తినేటివేనన్నా. పుల్లగా ఉండేటి తింటారు, తీయగా ఉండేటి తింటారు, కారంగా ఉండేటి తింటారు, చేదుగా ఉండేటి కూడా తింటారు, ఉప్పగా ఉండేటి తింటారా తినరా? మరి ఇప్పుడు ఒక్కొక్క రుచికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలా మీరు. ఫస్ట్ తీపి తీసుకుందాం నాన్న. తీపికి ఏవి తీయగా ఉంటాయో చెప్పాలా. శశి స్టార్ట్ చేయి. ఏది తీయగా ఉంటుందో ఒకటి చెప్పు. తీయగా ఉండేటివి. వెరీ గుడ్, బనానా తీయగా ఉంటుంది. చెర్రీ ఫ్రూట్, వెరీ గుడ్. తిన్నావా ఎప్పుడైనా? వెరీ గుడ్, గులాబ్ జామ్. జామ పండు, జామకాయ పండు కాదు, జామ పండు, మాగిన జామ పండు. సోమేష్ మామిడి, వెరీ గుడ్. లేనా పల్లవి చెప్పు. ఒక తీయగా ఉండేది చెప్పు నాన్న. బెల్లం, వెరీ గుడ్. నిహారిక లడ్డు, వెరీ గుడ్. ప్రణవి పాయసం, వెరీ గుడ్. సువర్ణ చక్కెర, వెరీ గుడ్. బెల్లం అన్నం కదా, మనం శనివారం స్కూల్లో తింటాం కదా, వెరీ గుడ్. నిహార్షిత చెప్పు నాన్న. సీతాఫలం, వెరీ గుడ్. హర్షిత్ జిలేబీ. నెక్స్ట్ నాన్న. ఆకాష్ స్వీట్గా ఉండేది చెప్పు ఒకటి. తీయగా ఉండేది చెప్పు నాన్న ఒకటి. వెరీ గుడ్, ఖర్జూరం. పునీత్ లేనన్నా ఒకటి చెప్పు తీయగా ఉండేది. వెరీ గుడ్ రా. చిక్కీ మనము మన స్కూల్లో ఇస్తాంలే, వారానికి 3 రోజులు తింటాం. చిక్కీ తీయగా ఉంటుంది, వెరీ గుడ్. హర్షిత్ వాడు పాలకోవా, సూపర్. నువ్వు మా బాదుషా. మరి వీటిల్లో కొన్ని పండ్లు ఉన్నాయి నాన్న, అవునా? కొంతమంది పండ్లు చెప్పినారు. యాపిల్ నువ్వు చెప్పినావా? చెప్పు ఏంది నీది? నువ్వు ఒకటి చెప్పినావు, వెరీ గుడ్, యాపిల్. ఇట్లా కొన్ని పండ్లు చెప్పినారు, కొన్ని స్వీట్స్ చెప్పినారు. స్వీట్స్ అన్ని దేంతో తయారు చేస్తారు చెప్పండి? చక్కెరతో కానీ బెల్లంతో కానీ చేస్తారు. ఇంకొకటి ఉంటుందిరా తీయగా ఉండేది, తేనె. తీయగా ఉంటుందా ఉండదా? తీయగా ఉంటుంది కదా. బెల్లంతో చేసేవైనా చక్కెరతో చేసేవైనా ఏవైనా కూడా తీయగా ఉంటాయి, వెరీ గుడ్. ఇప్పుడు కారంగా ఉండేటి చెప్పాలా. ఇప్పుడు కారంగా ఉండేటి చెప్పుకుందామా? పునీత్ లేనన్నా కారంగా ఉండేది ఒకటి చెప్పు. మిరపకాయ, వెరీ గుడ్ రా. పునీత్ క్లాప్స్ కొట్టండి. కారంగా ఉంటుంది. ఇంకా కారంగా ఉండేటి ఎవరు చెప్తారు? పల్లవి. పండుగారం కూడా మిరపకాయలతో చేస్తారు. పండుగారం కారంగా ఉంటుంది. ఇంకా కూరలన్నీ నాన్న, కారం పొడి వేసే కూరలన్నీ కూడా కారంగానే ఉంటాయి కదా. ఇంకా మిరపకాయ బజ్జీలు, మిరపకాయలతో బజ్జీలు చేస్తారు. మనం పొరపాటున మిరపకాయ కొరికినాం అనుకో ఏమైతుంది? నోరు మంట అవుతుంది కదా, అవునా? ఇంకా మిరియాలు ఉంటాయి నాన్న ఇంట్లో, నల్లగా మనకు పొంగల్లో వేస్తారు మిరియాలు. ఆ మిరియాలు కూడా కారంగానే ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు మరి ఒక్కొక్కరు పుల్లగా ఉండేది చెప్తారా? నిహార్షిత పుల్లగా ఉండేది ఒకటి చెప్పు నాన్న. వెరీ గుడ్, నిమ్మకాయ. ఇంకా చింతపండు, వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్ నాన్న, పచ్చి మామిడికాయ పుల్లగా ఉంటుంది, మనం పచ్చడి కూడా చేసుకుంటాం. ఇంకా చీనాకాయ, కొంచెం బాగా పక్వానికి రానటువంటి చీనాకాయ కూడా పుల్లగా ఉంటుంది. ఇంకా గోంగూర, వెరీ గుడ్ నాన్న. మన గోంగూర కొంచెం పులుపు ఉంటుంది నాన్న, వెరీ గుడ్. ఉసిరికాయ కూడా పుల్లగా ఉంటుంది, ఓకేనా? ఇంకా పుల్లగా ఉండేటి ఏమైనా ఉన్నాయా? ఇంకోటి ఉంది
టమోటా, వెరీ గుడ్. టమోటా పుల్లగా ఉంటుంది. ఇంకోటి ఉంది, మనము చట్నీల్లో వేస్తాం, పప్పులో వేస్తాం, నల్లగా ఉంటుంది. ఏంది అది? చింతపండు. చింతపండు కూడా పుల్లగా ఉంటుంది. చింతాకు. ఓకే, ఇవన్నీ కూడా పుల్లగా ఉండే వస్తువులు. ఓకేనా? మరి ఇప్పుడు చేదుగా ఉండేది చెప్పండి చూద్దాం. చేదుగా ఒకటి. వెరీ గుడ్. కాకరకాయ చేదుగా ఉంటుంది. ఇంకా బెండకాయ చేదుగా ఉండదు నాన్న. కొన్ని సార్లు మనము బీరకాయలు కొన్నాం అనుకోండి, అవి కూడా కొన్ని చేదుగా అనిపిస్తాయి. మనం అందుకే అమ్మ వాళ్ళు వండేటప్పుడు కొంచెం ఒక ముక్క కట్ చేసి టేస్ట్ చూసి కూర వండుతారనమాట. ఇట్లా చేదుగా ఉండేటివి అవన్నమాట. ఓకేనా? అర్థమైందా? రుచులంటే మనకి తీపి పదార్థాలు కొన్ని తెలుసుకున్నాం, పుల్లగా ఉండేటివి తెలుసుకున్నాం, చేదుగా ఉండేటివి తెలుసుకున్నాం, కారంగా ఉండేటివి తెలుసుకున్నాం. అవునా? ఉప్పుగా ఉండేది ఏంది? ఉప్పు ఒకటే. ఉప్పు ఉప్పుగా ఉంటుంది. ఉప్పు ఉప్పుగా ఉంటుంది. అవునా? వెరీ గుడ్. అర్థమైంది కదా నాన్న? చూడండి పిల్లలు, మనము మొన్న సంవత్సరం క్యాలెండర్ చూపించేటప్పుడు ఏ నెలలు ఏ కాలం ఉంటుంది, మన సంవత్సరానికి 3 కాలాలు ఉంటాయని కూడా చెప్పుకున్నాం. ఏంటంటవి? ఎండాకాలం, చలికాలం, వానాకాలం కదా. మరి ఒక్కొక్క కాలంలో మనం ఏం చేయాలి, ఎటువంటి దుస్తులు ధరించాలి, ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ ఎండాకాలం వాళ్ళనన్నా, మీరు ఎండాకాలం వాళ్ళు అనుకోండి నాన్న. మీరు చెప్పండి, ఎండాకాలంలో ఏం చేయాలి? వెరీ గుడ్. నీళ్లు బాగా తాగాలి నాన్న. ఇంకా ఏం తాగొచ్చు? కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. ఇంకామా నిహారిక, నువ్వు ఒకటి చెప్పు చూద్దాం. ఇంకా ఏం తాగొచ్చు? తాగుతూ ఉంటారు ఎండాకాలంలో అందరూ. చెప్పు నాన్న, కరెక్టేలే. చెరకు రసం కదా. చెరకు రసం కూడా తాగొచ్చు. పండ్ల రసాలు కూడా నాన్న, మనకు చీనా పండ్ల జ్యూస్ కానీ అట్లా పండ్ల రసాలు. అంటే ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. సిడౌన్. ద్రవాహారం అంటే లిక్విడ్ ఫుడ్ అమ్మా. అది మజ్జిగ బాగా తాగాలి. ఓకేనా? అవన్నీ చలువ చేస్తాయి. మరి ఎండాకాలంలో బయటికి వెళ్ళొచ్చా? ఉదయం పూట మాత్రమే వెళ్ళాలి. మిగతా టైంలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుంది? వెరీ గుడ్ నాన్న. వెళ్తే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, మన ఎండలో ఎక్కువసేపు ఉంటే మన శరీరంలో ఉండే అంత నీరంతా తగ్గిపోయి వడదెబ్బ వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మనము ఎక్కువగా ఎండలో తిరగకూడదు. ఓకేనా? మరి ఎండాకాలంలో ఎటువంటి బట్టలు వేసుకోవాలి అంటే పలుచుగా ఉండే బట్టలు వేసుకోవాలి. మందం మనకు ఉడకబెడుతుంది కదా మనకు. కాబట్టి పలుచుగా ఉండే దుస్తులు ధరించాలి. వింటున్నారా అందరూ? అంటే నూలు దుస్తులు ధరించాలి. ఓకేనా? అర్థమైంది ఎండాకాలం గురించి? సరే, ఇప్పుడు మీరు చలికాలం వాళ్ళమ్మా. మరి చలికాలం గురించి మీకేం తెలుసో చెప్పండి. మన ఆహార పదార్థాలు ఏవైనా కూడా వేడివేడిగా ఉండాలి. వేడి నీళ్ళు తాగాలి. వెరీ గుడ్. ఎందుకు నాన్న చలికాలంలో వేడివేడిగా నీళ్ళు తాగాలి, వేడివేడి తినాలి? ఎందుకు చెప్పాలా? చలి పెడుతుంది కదా మనకు. చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి మరి చలి ఎక్కువ పెట్టినప్పుడు మనం ఏం చేస్తాము? స్వెటర్ వేసుకుంటాము. మఫ్లర్ అంట, షాల్వాలంట, రకరకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చలి కోసం ఉపయోగించేటివి. బాగా మందమైన రగ్గులు కప్పుకుంటాం మనం రాత్రిపూట. ఇంకా చలికాలంలో కొంతమంది పొద్దున్నే లేచి ఏం వేసుకుంటారు నాన్న? చలిమంట వేసుకుంటారు. ఎప్పుడన్నా మీరు వేసుకున్నారా చలిమంటలు? మన అమ్మ వాళ్ళు వేస్తారు. అప్పుడు మనం కూడా కూర్చొని చలి కాచుకుంటాం. మనము ఇది సంక్రాంతి పండుగ అప్పుడు భోగి మంటలని వేస్తాం. పొద్దున్నే లేచి మన ఇంట్లో ఉండే పాత సామాన్లంతా కాల్చేయడానికి ఆ భోగి మంటలు వేసి దాంట్లో ఆ సామాన్ అంతా వేస్తూ ఉంటారు. అవునా?
అది చలికాలానికి సంబంధించిన సమాచారం. ఈ చలికాలంలో దోమలందు వచ్చి మనకు ఎక్కువైపోయి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరిసరాలను కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వర్షాకాలం. మరి వర్షాకాలంలో ఏం చేయాలి నాన్న? గొడుగు వేసుకొని బయటికి వెళ్ళాలి. వర్షంలో తడవకూడదు. తడిస్తే ఏమవుతుంది? జ్వరము, జలుబులు వస్తాయి. దగ్గు, జలుబు ఇట్లంతా కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంకా వేడి చేసుకొని నీళ్ళు తాగాలి. ఎందుకంటే వర్షాకాలంలో కొత్త నీళ్ళు వస్తాయి కదా. ఆ కొత్త నీళ్ళల్లో మనకి ఏమవుతుందంటే టైఫాయిడ్, మలేరియా ఇట్లా మనకు మోషన్స్, వామిటింగ్స్ అట్లాంటి అవకాశాలు ఉంది. కాబట్టి నీళ్ళని కాంచుకొని తాగితే చాలా మంచిది. ఇంకా డెంగ్యూనా, జ్వరమా, అట్లా మనకు దోమలు ఎక్కువైనప్పుడు డెంగ్యూ, జ్వరము ఇవన్నీ వస్తాయన్నమాట. కాబట్టి వర్షాకాలంలో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడన్నా వాగులు, వంకలు పారుతూ ఉన్నాయనుకోండి, ఏమవుతులేని దిగకూడదు, కొట్టుకుపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఆ నీళ్లు తగ్గిన తర్వాతనే మనము ముందుకు పోవాల్సి ఉంటుంది. అర్థమైందా 3 కాలాల గురించి మా? ఎండల కాలంలో నూలు దుస్తులు ధరించాలి. చలికాలంలో బాగా మందంగా ఉన్న దుస్తులు ధరించాలి, ఎందుకంటే చలి పెట్టకుండా ఉండడం కోసం. వర్షాకాలంలో తేలికగా ఉండే దుస్తులు ధరించాలన్నమాట. అర్థమైంది కదా? ఆకాష్ ఏం పెట్టినావు నువ్వు? 4. వెరీ గుడ్. అన్వేష్ నువ్వు? 5. హర్ష నువ్వు? బాగా జరుపది. సోమేష్ నువ్వేం పెట్టినావు నాన్న? 7. యశ్వంత్ నువ్వేం పెట్టినావు? హర్ష నీదేంది నాన్న? 10. నీది శశి? చెప్పింది 13. నీది పునీత్ ఎంత? వెరీ గుడ్. నీది 2. నీది నాన్న? గట్టిగా చెప్పు, కరెక్టే. 3 పెట్టినావు కదా. హర్షిత్ నీదెంత నాన్న? చూడు ఒకసారి ఏది నువ్వు పెట్టింది, గట్టిగా. తెలిసింది కదా ఎట్లా పెట్టాలనేది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వు పెట్టినా సువర్ణ? వెరీ గుడ్. నువ్వు పెట్టు నిహారిక, నువ్వు కూడా పెట్టినానా? నిహారిక నువ్వు కూడా పెట్టినానా? 6 పెట్టు. చక్కగా పెట్టు. వెరీ గుడ్. నువ్వు 7 పెట్టుమా. పెట్టినా కరెక్టేలే. 7 పైన పెట్టు, ఇంకా పైన. వెరీ గుడ్. పల్లవి నువ్వు 8 పెడతావు నాన్న? పెట్టు. నిహార్స్తా నువ్వు 9 పెట్టినా అంతలోపు. వెరీ గుడ్ పల్లవి. వెరీ గుడ్ నిహార్షిత, సూపర్ రా.